అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ విత్ హెల్దీ చైల్డ్ని ఎక్కువ మంది తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి నందిని వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ నోటి నుంచే మనం వింటాం. ఎప్పుడు అనుకున్నట్టే ఇట్లాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనం దాన్ని మనసు పెట్టి వినాలి. ఎందుకంటే దానివల్ల మనలో ఉండే డౌట్స్ తర్వాత పోయి కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళ జర్నీ గురించి మనం వింటాం. రండి. గుడ్ మార్నింగ్ మా. థ్యాంక్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ నా బేబీ నేను చాలా బాగా అనుకున్నాను మీ వల్ల. ఫస్ట్ నుంచి మా రిలేటివ్స్ చెప్పిన దానివల్ల ఇక్కడికి వచ్చాము. అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఎక్సర్సైజెస్ చేశాను, డైట్ ఫాలో చేశాను. పెళ్ళయి ఎన్ని 3 years అయింది. పెళ్ళి తర్వాత 1 year నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. నీటి బొడ్లు ఉండే దానివల్ల అవైతే కంట్రోల్ అయిపోయినాయి, కానీ వెయిట్ లాస్ కాలేదు. ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నా పాసిబుల్గా లేదు. ఎంత డైట్ చేసినా కూడా యూజ్ లేకుండా పోయింది. చాలా హాస్పిటల్స్ తిరిగాం. తర్వాత మాకు తెలిసిన రిలేటివ్స్ మీ గురించి చెప్పారు. వేరే వాళ్ళకు మీలా నాలాగే ప్రాబ్లం ఉంటే 7 years మ్యారేజ్ అయితే ప్రెగ్నెన్సీ కాలేదు, మీ దగ్గరకు వచ్చాక కన్సీవ్ అయిందని. దానివల్ల మేము మీ దగ్గరికే ట్రీట్మెంట్కి వచ్చాము. దాని తర్వాత ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుందని నేను కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత అంతా ఫ్రీగా అయిపోయింది. ఫస్ట్లో టైం పడుతుంది అన్నారు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా, నేను అందుకున్న ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ చాలా త్వరగా వచ్చేసింది. అంటే నాకు కొంచెం పీసీఓడి ఉన్నది, అది చేసిన దానివల్ల 1 monthకే నేను కన్సీవ్ అయిపోయాను. పీరియడ్స్ ఎట్లా ఉండేది ఇక్కడ వచ్చినప్పుడు? 40 days అలా వస్తున్నాయి. తర్వాత కంట్రోల్ అయిపోయినాయి. మంత్కి 2-3 days తర్వాత కంట్రోల్కి వచ్చేసాయి. అంతకుముందు 2 months కూడా పడుతూ ఉన్నది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా పీరియడ్స్ వచ్చేస్తా ఉన్నాయి. ఒక పీరియడ్ వచ్చింది, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతే. సో ఏం అనిపించింది ఇక్కడ ట్రీట్మెంట్లో? ఏం మార్పు వచ్చింది? ఎందుకంటే అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అన్నారు కదా, ఏం ఇంప్రూవ్మెంట్ చూసావు? దేని వల్ల వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ డైట్ కానీ మన బాడీ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా ఫ్రీగా మనం వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు బాగా ఫ్రీగా చెప్తారు, క్లోజ్గా కోప్పడకుండా ఫ్రీగా. వాళ్ళు మనకి ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళని అడిగినా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అది చాలా బాగుంటుంది ఇక్కడ. తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు శైలజ మేడం చాలా బాగా చూసుకునేవారు. ఏ డౌట్ వచ్చినా ఏ టైంలో ఫోన్ చేసినా రిసీవ్ చేసుకొని చాలా బాగా చూసుకున్నారు. తర్వాత పీసీఓడి తర్వాత మేడం చెప్పారు, ఇదే నీకు లాస్ట్, తర్వాత అంతా కన్ఫర్మ్ అయిపోతుందని. అలాగే ఆ లాస్ట్ మంతే అయిపోయింది కన్ఫర్మ్. మళ్ళా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత శాంత మేడం వీళ్ళంతా కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఒకటి నీకు ఫాలిక్యులర్ స్టడీ చేశారా? చేశారు. అప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ఎట్లా ఉండేది? అంతకుముందు ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. అంతకుముందు 2 times అవి చేశారు, ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. లాస్ట్ టైం కన్సీవ్ కాకముందు చేసినప్పుడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నా బాడీ అది యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ నా ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్స్ అండ్ వాకింగ్ అన్నీ దానివల్ల నాకు చాలా బాగా యూజ్ అయింది. అంటే అంతకుముందు కూడా కొంచెం డయట్ అది చేస్తుంటావు కదా, ఎక్సర్సైజ్ అట్లా?
అక్క అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఏముంటుంది? మామూలుగా అయితే అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించేదని కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు అలా చేసేస్తాను అంతే. అంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ లో. తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకే అనిపించింది ఇంట్రెస్ట్ గా మీకంతా సపోర్ట్ ఇవ్వడము, చాలా బాగా మాట్లాడడం. ఇవి అక్కడేం అలా లేదు, ఓకే టాబ్లెట్స్ ఇచ్చేస్తారు, అది ఫాలో కండి ఇది ఫాలో కండి. ఇక్కడ కూర్చొని మరి బాగా చెప్తారు. ఒక్కసారి కాకుండా 2-3 times బాగా చెప్తారు అర్థమయ్యేలాగా. తర్వాత మీరు డయట్ ఇదంతా చేస్తున్నారని ఫాలో అప్ కూడా చేస్తారా? ఎస్ మేడం. వాళ్ళు మామూలుగా మనకి ఈవినింగ్ మెసేజెస్ పెడతారు కదా, మెసేజెస్ ఓకే ఓకే నైట్ టైమ్స్ అయ్యి మేడం అవి మెడిటేషన్ స్టార్ట్ చేయమని మెసేజెస్ పెడతారు. అవి చూసిన తర్వాతనే ఒక్కొక్కసారి ఫోన్ దగ్గర లేకపోయినా కూడా నేను 7కి అలా స్టార్ట్ చేసేసేదాన్ని. అలా చాలా బాగా సపోర్టివ్ గా ఉన్నారు. బుక్ చదివే 2 times చదివేశాను. ఎప్పుడు తను ఎక్కువ చదివేవాడు, నేను ఎక్కువగా వినేదాన్ని. వీడియోస్ కూడా చూసాను, వీడియోస్ చూసాను, ఎక్సర్సైజెస్ చేశాను. దానివల్ల ఏం ఉపయోగం? వీడియోస్ వల్ల నెక్స్ట్ మనం ఏం చేయాలా, ఎఫర్ట్ ఎట్లా పెట్టాలనేది మనకు ఆ వీడియోస్ ద్వారా తెలిసేది. మన ప్రాబ్లమ్స్ ఎట్లా రెక్టిఫై చేయాలా అలాంటి ఇదితో మనకు కొంచెం ఉంటుంది. అప్పుడు మీరు కపుల్ వాక్ అట్లా చేసేవాళ్ళ ఇద్దరు కలిసి? నైట్ టైం ఐ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ చేసేటప్పుడు ఎట్లా అదే ఎట్లా అంటే కమ్యూనికేషన్ అంటే మనకి మామూలుగా జనరల్ తనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా సో అలా ఎక్స్ప్రెసివ్ గా కొంచెం స్కోప్ ఉంది. సో దానివల్ల ఏం ఉపయోగం అనిపించింది? అంటే ఉపయోగం అంటే మనకే ఒక పాజిటివిటీ ఫీలింగ్ వస్తుంది మేడం. చేసేటప్పటికి పాజిటివిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. మామూలుగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రిలేటివ్స్ అయ్యి మీరు ఇంత చూపించుకుంటున్నారు కానీ ఏమీ కాలేదు అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ భయం ఏం లేదు, అంటే ఫ్రీగా వదిలేసాము. చెప్పారు ఓపెన్ మైండ్ అవన్నీ కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్కన వాళ్ళు చెప్పేటివి రిలేటివ్స్ అయ్యి చెప్పేటివి, దానివల్ల అది పూర్తిగా అవాయిడ్ చేసేసాను. దాని గురించి అసలు ఒక్క క్షణం కూడా అనుకోకుండా అలాంటిది ఏం లేదు, నాకు అవుతుంది. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా మనం సమాధానం చెప్పొచ్చు అనే ధైర్యం పెడుతున్నాము కదా మేడం. వి కన్విన్స్డ్ అవర్ పేరెంట్స్, బయట వాళ్ళు కాదు. ఇది ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చెప్తాం కూడా, ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పేసేయండి, ఒక 6 months అట్లా టైం పడుతుంది, అప్పుడు వరకు అడగొద్దు అనేది చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫ్రీ అవుతారు, మీరు ఫ్రీ అవుతారు అనేది కరెక్టేనా? సో మెడిటేషన్ అట్లాంటిది ఉపయోగం చాలా, మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఆ రోజు స్టార్ట్ చేయడం మెడిటేషన్ తో స్టార్ట్ చేయడం, ఆ రోజంతా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నైట్ టైం మెడిటేషన్ చేయడం వల్ల మళ్ళీ ఆ రోజంతా జరిగినటువన్నీ మైండ్ లోంచి క్లియర్ అయిపోయి పీస్ఫుల్ గా ఉంటుంది. నైట్ టైం అయినా స్టార్ట్ చేయడం కూడా పీస్ఫుల్ గా స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా పీస్ఫుల్ గానే ఉంటుంది, ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ డేకి క్లియర్ గా మైండ్ ఏం ఆలోచన లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఓకే ఓకే. సో అందువల్ల మీరు డయట్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, మెడిటేషన్ చేశారు, కపుల్ వాక్ చేశారు, వీడియో చూశారు, ఇవన్నీ ఈ 1 month 1.5 months లోనే మీలో చేంజ్ ప్రాక్టికల్ గా మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఫాలిక్యుల్ బాగా వచ్చే కొద్దీ, అంటే ఫాలిక్యులర్ స్టడీతోనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రొసీజర్ కూడా చాలా బాగుంటుంది. పేషెంట్ ని బట్టి ఆ ప్రాబ్లమ్స్ ని బట్టి మీరు ట్రీట్మెంట్ చాలా బాగా స్టార్ట్ చేస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి అనేది కరెక్ట్ గా ఉంటుంది. నాలో ఉన్న ప్రాబ్లం చూసి నా ట్రీట్మెంట్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. నిజంగానే చాలా బాగా అనిపించింది. సో మీకు ఒక ఫాలిక్యుల్ చూసిన తర్వాత, ఎందుకంటే అంతకుముందు రాలేదు, ఇప్పుడు ఫాలిక్యుల్ బాగా వచ్చేసింది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఫీలింగ్ వచ్చేసింది. ఫస్ట్ 1 year 2 years టైం పడుతున్నా, సరే వెయిట్ చేద్దాం ఏమవుతుందని కంటిన్యూ చేసాం.
లాస్ట్ లో ఫాలిక్యులర్ స్టడీ అప్పుడు అనిపించింది ఈసారి నేను నా బేబీని తీసుకోగలను, కన్ఫర్మ్ అయిపోయింది అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వెరీ గుడ్. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది అమ్మాయి. ఓకే ఓకే ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందా? కన్సీవ్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది? హ్యాపీ. సో అది వచ్చింది కాబట్టి ఇది దాన్ని ఏం సర్ప్రైజ్ గా తీసుకోలే మీకు? ఓకే, సర్ప్రైజ్ లేదు. ఓకే. డెలివరీ గురించి ఏం చెప్పుకున్నారు? అది తను సేఫ్ గా రావాలి, ఏ ప్రాబ్లం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా సేఫ్ గా తను బయటికి రావాలి, ఏ ఇబ్బంది లేకుండా తను బయటకు వస్తే ఓకే చాలా అనుకున్నారు. అట్లా చెప్పినప్పుడు మూమెంట్ బాగా ఇచ్చింది. 7-8 months అనేది ఎక్కువ మూమెంట్స్ ఉండేది మేడం. ఇట్లా మనం మాట్లాడినా. సో ఆ మూమెంట్ ఇచ్చినప్పుడు మీకేం అనిపించేది డెలివరీ గురించి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మూమెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీ ఒకటి, కాన్ఫిడెంట్ కూడా ఉండేదా? మనం అడుగుతున్నాము బేబీ రెస్పాండ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను చెప్పుకుంటున్నాను, తను రెస్పాండ్ అవుతుంది నాకు అనిపించేది. కాబట్టి నాకు బేబీ హెల్ప్ చేస్తుంది అని అనిపించింది. అనే దాంట్లో డౌట్ ఏం లేదు, డౌట్ లేదు. ఇప్పుడు డెలివరీ గురించి, నొప్పి గురించి భయం, అది నాకు ఫస్ట్ మెయిన్ గా రావడం మిమ్మల్ని నమ్మే మేడం. ఫస్ట్ మనకు 100% ఎఫర్ట్ పెడతాము. తర్వాత అవసరమైతే సిజరీన్ అనేది మళ్ళీ తర్వాత విషయం. బట్ మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముకొని ఎక్సర్సైజెస్ ఏమేమి చేశారు? బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేశాను, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేశాను, అన్ని బాగా చేసుకున్నాను, వీడియోస్ చూసుకున్నాను. ఓకే, చాలా బాగా యూజ్ అయ్యాయి. మెడిటేషన్ చేసుకున్నాను మార్నింగ్ నిద్ర లేవగానే. తర్వాతే డే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా పెయిన్స్ ఎట్లా అనిపించింది? మామూలుగా నేను పెయిన్స్ కి ఎక్కువ తట్టుకునేదాన్ని కాదు, చిన్నదానికి కూడా నాకు కొంచెం చాలా సెన్సిటివ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. నేను తట్టుకోగలను, సిస్టర్స్ గానీ మీరు గానీ ఇచ్చే సపోర్టివ్ తో నేను కూడా అందుకోగలను. అదే మేడం, కదా, ఈ సపోర్ట్ ఇస్తే నేను చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అంటే చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను, అలాంటిది డెలివరీ, నార్మల్ డెలివరీ నేను చేసుకోగలిగానంటే నాకు ఇప్పటికి కూడా నమ్మకంగా లేదు. అంతే, సొంతంగా చేసుకోలేరు కానీ హెల్ప్ ఇస్తే తీసుకునే, అంటే మీరు చెప్తున్నారు కదా నమ్మకంతో వచ్చేసినాము. సో మీరు ప్రెగ్నెన్సీ కూడా మనకి వచ్చింది, సో డెలివరీ కూడా వీళ్ళు చెప్పినట్టు మనం కోఆపరేట్ చేస్తే చేసుకుంటాం అనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాం? ఇక్కడ వచ్చిన తర్వాత రాకముందే కూడా ఇంటికాడే మేము డిసైడ్ అయిపోయాం. మేము యాక్చువల్ గా డెలివరీ అంటేనే ఏడనే అనుకున్నాం. ఓకే, కన్సీవ్ అయిన నుంచే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడే డెలివరీ చేయించుకున్నాం. ఇప్పుడు సినిమాలలో చూపిసి బాగా అరిచి డెలివరీ నొప్పి అంటే చాలా ఇదిగా ఉంటది, అట్లాంటి భయం ఉండిందా డెలివరీ పెయిన్స్ గురించి? అలా ఏం లేదు, ఫస్ట్ ఉన్నింది, తర్వాత అదంతా ఏం లేదు. నేను తట్టుకోగలను అని వీడియోస్ చూసిన తర్వాత నేను తట్టుకోగలను అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సో అలా ఏముండదు, సేఫ్ గా అయిపోతుంది. సో నొప్పి వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారా? చేసినప్పుడు ఎట్లా అనిపించింది? కొంచెం పెయిన్ చాలా వరకు కంట్రోల్ తట్టుకునే పెయిన్ ఉండింది. అవును, చాలా వరకు కంట్రోల్ అయింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. పెయిన్ వచ్చినప్పుడు ఓకే ఓకే చాలా బాగుంది. ఇప్పుడు పెయిన్ నేను కూడా తట్టుకున్నానంటే నేను ఇప్పటికీ నమ్మలేకున్నా కదా. ఎప్పుడు ఎక్కువ పెయిన్ వచ్చింది? ఎంతసేపు ఉండింది? లాస్ట్ మినిట్ లో పెయిన్ ఎక్కువ పెయిన్ వచ్చేసింది. అప్పుడు టెన్షన్ వచ్చేసింది, ఏమైతుందా అనేది. సిస్టర్స్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు, ఏం కాదు బ్రీతింగ్ తీసుకో, అవన్నీ చేసిన తర్వాత కొంచెం పెయిన్ కంట్రోల్ గా అనిపించింది. తర్వాత మీ మీద కాన్ఫిడెన్స్ వల్ల నేను
తర్వాత లాస్ట్ లో ఏం తెలియలే ఏం తెలియలేదు. పూర్తి మత్తు ఇచ్చేస్తాము, అప్పుడు ఏమీ తెలియదు. ఆ సెడేషన్ ఇవ్వగానే 45 minutes లో ఫుల్ ఓపెన్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. సో బిడ్డని మంచిగా, బిడ్డ మీ ఫ్యామిలీకి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా, ఒక ఇన్స్పైరింగ్ లీడర్గా, అట్లా అది మీరు చెప్పేటప్పుడు కూడా అది ఖచ్చితంగా చెప్పారు. మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం, దానివల్ల ఏ దేంట్లో అయినా సక్సెస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 10 మందిని మంచిగా మార్చే గుణం ఉండాలి అనేది మాత్రం మీరు గట్టిగా అనుకోండి, చెప్పండి. ఎందుకంటే అది వస్తేనే మనం సమాజంలో కొంచెం మార్పు మనం తీసుకురాగలుగుతాం. ఓకేనండి, చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం. God bless you. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.